విజయవాడ గవర్నర్పేట సిఐగా ఉన్నారు సత్యనారాయణ. విజయవాడ డీజీపీ కార్యాలయానికి హనుమంతరావును అటాచ్ చేశారు. ఉత్తర్వులు జారీ చేశారు డీజీపీ ద్వారకా తిరుమలరావు. విశాల్ గున్ని, కాంతి రాణాపై చర్యలకు రంగం సిద్ధమవుతుంది. మరోవైపు ఇబ్రహీంపట్నం పిఎస్లో నటి ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లుగా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. నటి కాదంబరి జత్వాని కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడ్డట్లయింది. అప్పట్లో ఆ కేసు దర్యాప్తు చేసిన ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, విజయవాడ పశ్చిమ జోన్ ఏసీపీ హనుమంతరావు ఇద్దరు కూడా సస్పెండ్ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ చేసిన ఫిర్యాదుపై అప్పట్లో ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ సత్యనారాయణ ఈ కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు అధికారిగా కూడా ఆయన వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన గవర్నర్పేట ఇన్స్పెక్టర్గా ఉన్నారు. నెల రోజులుగా కాదంబరి జత్వాని వ్యవహారం సాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ముంబై నుంచి విజయవాడకు వచ్చిన కాదంబరితో పాటు ఆమె తండ్రి నరేంద్ర కుమార్, తల్లి ఆశా జత్వాని నుంచి పోలీసులు వాంగ్మూలం కూడా తీసుకున్నారు. విచారణ చేయడానికి ప్రత్యేక అధికారిగా క్రైమ్స్ ఏసీపీ శ్రవంతి రాయ్ను కూడా నియమించారు. 2 రోజుల పాటు కాదంబరి కుటుంబ సభ్యులు ఆమెకు వాంగ్మూలం ఇచ్చారు. అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ ఆదేశం మేరకు ఆంజనేయుల ఆదేశంతో అప్పటి విజయవాడ కమిషనర్ కాంతి రాణా, డీసీపీ విశాల్ గున్ని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో అక్రమంగా కేసు నమోదు చేయించారంటూ కాదంబరి ఈ వాంగ్మూలంలో ఫిర్యాదు చేశారు. తన అరెస్టుకు విశాల్ గున్ని నేరుగా ముంబై వచ్చారంటూ ఆమె ఆరోపించిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో తాజాగా శుక్రవారం రాత్రి కాదంబరి జత్వాని ఇబ్రహీంపట్నం పోలీసులకు మరొకసారి ఫిర్యాదు చేశారు. తనపై అక్రమ కేసు నమోదు చేయించిన వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ సహకరించిన ఐపీఎస్ అధికారులపై కేసు నమోదు చేయాలంటూ ఆమె ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె మరొకసారి ఫిర్యాదు చేస్తుండగానే కేసులకు సంబంధించి ఇద్దరిని కూడా సస్పెండ్ చేశారు. మరో ఇద్దరిని కూడా సస్పెన్షన్కు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆమె ఇబ్రహీంపట్నం పిఎస్లో ఫిర్యాదు చేసిన తర్వాత ఆమె లాయర్ స్పందించారు. ఒకసారి చూద్దాం. గారి కేసుకు సంబంధించి ఈరోజు ప్రొసీజర్ ప్రకారంగా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకొని అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీనికి మించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు కాబట్టి సో దయచేసి ఆవిడ వచ్చింది, కంప్లైంట్ క్లియర్ గా ఇచ్చారు. సీఏ గారు మొత్తం కంప్లైంట్ కూడా రిఫర్ చేసుకున్నారు. రిఫర్ చేసుకుని ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో దాని తగిన ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ కంప్లై చేస్తూ ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారని తెలుసు, క్వశ్చన్లు ఏమి అడగద్దు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి 1 or 2 days లో మీకు అన్ని డీటెయిల్స్ లైక్ మీకు ఇట్ విల్ బి ఇన్ పబ్లిక్ డొమైన్, మీకు అన్ని డీటెయిల్స్ వస్తాయి. ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై వేటు పడింది. అప్పటి ఇబ్రహీంపట్నం సిఐ విచారణాధికారి ముత్యాల సత్యనారాయణ, అలాగే వెస్ట్ జోన్ ఏసీపీ హనుమంతరావు ఇద్దరు కూడా సస్పెండ్ అయ్యారు. అలాగే మళ్ళీ కాదంబరి జత్వాని ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతానికి ఈ వ్యవహారం మళ్ళీ కొత్త మలుపు తిరుగుతుంది. ఎస్, రాజేష్ జైన్ అవుతున్నారు. రాజేష్, ఇద్దరు పోలీసు అధికారులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. మళ్ళీ జత్వాని ఫిర్యాదుతో తాజాగా విచారణ మళ్ళీ వేగవంతం కాబోతుందా? ఏం జరుగుతుంది? అంటే పోలీసులు విచారణ ఆమె విజయవాడ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి విచారణ చాలా వేగవంతం చేస్తున్నారు. విజయవాడ సిపిని కలవడం, సిపిని కలిసిన తర్వాత ప్రత్యేక అధికారిగా ప్రశాంతి రాయ్ని నియమించిన తర్వాత అక్కడి నుంచి కూడా విచారణ వేగవంతం అవుతుంది. అయితే ఈ వరదల సమయంలో కొంత విచారణ తగ్గింది అనుకున్నారు, కానీ సైలెంట్ గా పోలీసులు వాళ్ళ విచారణ వాళ్ళని వేగవంతం చేస్తున్నారు. ఆ విచారణలో భాగంగానే ఇప్పుడు ఏసీపీ హనుమంతరావు గారిని, ముత్యాల సత్యనారాయణ గారి వేటు అనేది ఆ విచారణ తర్వాత ఇద్దరి మీద మొదటి వేటు పడింది. ప్రస్తుతం ఈ ఘటన అంటే కాదంబరి జత్వానిని విజయవాడ తీసుకొచ్చిన కేసు అప్పుడు కీలకంగా వీళ్ళిద్దరూ పనిచేశారు. అప్పుడు ఈస్ట్ జోన్ ఏసీపీగా హనుమంతరావు ఉన్నారు. అదేవిధంగా ఇబ్రహీంపట్నం సీఏగా ముత్యాల సత్యనారాయణ ఉన్నారు. వీళ్ళిద్దరూ కీలక పాత్రదారులుగా భావించి వీళ్ళిద్దరి మీద ప్రస్తుతం మొదటి వేటు అయితే డీజీపీ ద్వారకా తిరుమలరావు వేశారు. ప్రస్తుతం కాదంబరి జత్వాని విజయవాడ సిపి కార్యాలయం కంప్లీట్ చేయడంతో పాటుగా రాత్రి మరోసారి ఇబ్రహీంపట్నం, అంటే ఆ ఘటన జరిగింది, ఆ కేసు అంతా మలుపులు తిరిగింది అక్కడి నుంచి. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ లో కుక్కల విద్యాసాగర్ అక్కడే ఫిర్యాదు చేశారు. అక్కడ ఫిర్యాదు చేయడంతో ఆ కేసుని తీసుకుని ఇటు అప్పుడు డీసీపీ పనిచేసినటువంటి విశాల్ గున్ని కానీ సత్యనారాయణ కానీ వీళ్ళంతా కూడా అక్కడ ముంబై వెళ్లి బలవంతంగా తీసుకురావడం, ఇబ్రహీంపట్నం ఒక గెస్ట్ హౌస్ లో పెట్టి బలవంతంగా మీద దాడి చేశారని ఆరోపణలు కూడా చేస్తున్నారు. కాబట్టి ఇదంతా ఇబ్రహీంపట్నం ఇదంతా జరిగింది కాబట్టి ఆమె ఇబ్రహీంపట్నం వెళ్లి కూడా నిన్న
పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఈ నేపథ్యంలో నిన్న రాత్రి పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ ద్వారకా తిరుమల వీళ్ళిద్దరి మీద వేటు అయితే చేశారు. తర్వాత నెక్స్ట్ ఎవరనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ గా కనబడుతుంది. విశాల్ గున్ని పేరు, అదే విధంగా అప్పుడే విజయవాడ సిపి పనిచేసిన కాంతిరాణ టాటా వీళ్ళిద్దరి పేర్లు బలంగా వినపడుతున్నాయి. తర్వాత వేటు పడేది వీళ్ళ మీదనే ఒక చర్చ అయితే నడుస్తుంది. అయితే విచారణ పూర్తి స్థాయిలో చేసిన తర్వాత ఒక 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించినటువంటి వేటుకు సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చే అవకాశం కనబడుతుంది. కీలక పాత్రధారి అంటే బ్యాక్గ్రౌండ్ లో నడిపించింది కాంతిరాణ టాటా, అప్పుడు సిపిగా పనిచేసిన కాంతిరాణ టాటా స్వయంగా ముంబై వెళ్ళినటువంటి డీసీపీ విశాల్ గున్ని, అప్పుడు డీసీపీ పనిచేసిన విశాల్ గున్ని వీళ్ళిద్దరు కీలక పాత్రధారులు ఉన్నారు. వాళ్ళ కింద ఇప్పుడు హనుమంతరావు గారిని సత్యనారాయణ వాళ్ళు చెప్తే వీళ్ళంతా కూడా చేశారు. అయినప్పటికీ విధులు ఈ కేసులో కీలకంగా వ్యవహరించారు కాబట్టి వాళ్ళ మీద కూడా వేటు పడిందని చెప్పాలి. మరికొంతమంది అధికారులు ఉండే అవకాశం ఉంది. వీళ్ళందరికీ హెడ్ గా పనిచేసినటువంటి అప్పటి ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేసినటువంటి సీతారామన్ పైన కూడా వేటు పడే అవకాశం కనబడింది. ప్రస్తుతానికైతే ఇద్దరి మీద అయితే వేటు పడింది. మరో ఇద్దరికి వేటుకి రంగం సిద్ధం చేస్తున్నారు. పూర్తిస్థాయి విచారణ చేసిన తర్వాత పక్కా ఆధారాలతోనే వాళ్ళ సస్పెన్షన్ వేటు పడే అవకాశం కనబడుతుంది. కాదంబరి జత్వాని విజయవాడలో ఉంటూ పూర్తి స్థాయిలో విచారణకు సహకరిస్తూ మొత్తం ఆధారాలన్నీ కూడా పోలీసులకి ఇస్తున్నారు. కుటుంబ సభ్యులు కూడా విజయవాడలోనే ఉన్నారు. ఆమె విజయవాడలోనే స్పెండ్ చేసి కేసు విచారణకు సంబంధించినటువంటి పూర్తి సహాయక సహకారం అందిస్తున్నందుకు పోలీసులు చాలా వేగంగా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ పొలిటీషియన్స్ పాత్ర అంటే కేవలం పోలీసుల వరకే పరిమితం అవుతారా? బ్యాక్గ్రౌండ్ లో పోలీసులకి డైరెక్షన్స్ ఇచ్చినటువంటి వైసీపీ నేతల వరకు కేసు వెళుతుందా లేదనేది చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముందు పోలీసులు టార్గెట్ పోలీసులు ఎవరైతే ఈ కేసులో కీలకంగా పనిచేశారో వాళ్ళ మీద వేటు వేయడం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం, తర్వాత రాజకీయంగా ఎవరు వీళ్ళని నడిపించింది వాళ్ళని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం పోలీసులు చేసే అవకాశం. ఎందుకంటే అటు నారా లోకేష్ గారి ప్రభుత్వం కానీ ఈ కేసు మీద చాలా సీరియస్ ఉంది. ఎందుకంటే ముంబై నుంచి ఒక నటిని తీసుకొచ్చి ఈ విధంగా చిత్రహింస గురిపెట్టి 14 రోజుల పాటు బంధించి ఈ విధంగా జైల్లో పెట్టి వేధింపులు చేయడం అనేది చాలా దారుణం అనేది అప్పటి రాజేష్, ముఖ్యంగా ఈమె ఫిర్యాదులో 3 ఐపీఎస్లపై కాంతిరాణ అలాగే విశాల్ గున్ని, పిఎస్ఆర్ ఆంజనేయులపై ఫిర్యాదు చేస్తుంది. ముఖ్యంగా విశాల్ గున్ని మాత్రం ముంబై వచ్చి మరి పారిశ్రామికవేత్త సజ్జన్ జిందాల్కు అనుకూలంగా తనపై కేసు బనాయించారంటే ఆమె చెప్తోంది. ఈ రకంగా నెక్స్ట్ టార్గెట్ ఈ 3 ఐపీఎస్లు అనుకోవచ్చా? సో వాళ్ళపై కూడా ఏమైనా చర్యలకు రంగం సిద్ధమవుతుందా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే డైరెక్ట్ గా మీడియా ముందు కూడా చెప్పింది. 3 పోలీస్ అధికారులు పేర్లు కూడా ఆమె చాలా స్పష్టంగా విశాల్ గున్ని పేరు చెప్పింది, కాంతిరాణ టాటా పేరు చెప్పింది, పిఎస్ఆర్ ఆంజనేయులు 3 పేర్లు చెప్పింది. కాబట్టి పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు వేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే పిఎస్ఆర్ ఆంజనేయులు అదేవిధంగా విజయవాడ సిపి కాంతిరాణ టాటా వీళ్ళిద్దరు కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. వీళ్ళిద్దరు కూడా డీజీపీ కార్యాలయం అటాచ్ చేశారు. వాళ్ళిద్దరికి ఎక్కడ కూడా పోస్టింగ్ లేదు. ఈ నేపథ్యంలో పోస్టింగ్ ఇవ్వకుండా వాళ్ళ మీద సస్పెన్షన్ వేటు పడే అవకాశం కనబడుతుంది. విశాల్ గున్ని మీద కూడా వేటు పడే అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది. అది విచారణ చేయాలి. ఎందుకంటే విచారణ చేయకోకుండా తుతుమంత్రంగా వేయడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి విచారణ చేసి పక్కా ఆధారాలతోనే వీళ్ళ మీద సస్పెన్షన్ వేటు అనేది పడే అవకాశం ఉంది. రామదాస్ వీళ్ళ తర్వాత ఇంతకుముందు చెప్పుకున్నట్లు రాజకీయ నాయకులు ఎవరున్నారు బ్యాక్గ్రౌండ్ లో, వాళ్ళు నడిపించింది ఎవరు, వాళ్ళని కూడా బయటికి పోలీసులు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద కాదంబరి జత్వాని వ్యవహారంలో 2 అధికారులపై వేటు వేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇక ఐపీఎస్లు విశాల్ గున్ని, కాంతిరాణపై కూడా చర్యలకు రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇబ్రహీంపట్నం పిఎస్లో నటి మరొకసారి ఫిర్యాదు చేశారు. అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లుగా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మరొక 2-3 ఇన్స్పెక్టర్లపై కూడా చర్యకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. తదుపరి ఉన్నతాధికారులపై చర్యలకు ఉపక్రమించబోతున్నారు. కేసుకు సంబంధించి ఈరోజు ప్రొసీజర్ ప్రకారంగా ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వాలి కాబట్టి ఎస్హెచ్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చాం. సో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. లీగల్ ఒపీనియన్ తీసుకొని అకార్డింగ్లీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తా ఉన్నారు. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దీనికి మించి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి మించి మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సో దయచేసి ఆవిడ వచ్చింది, కంప్లైంట్ క్లియర్ గా ఇచ్చారు. సీఏ గారు మొత్తం కంప్లైంట్ కూడా రిఫర్ చేసుకున్నారు. రిఫర్ చేసుకుని ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలో దాని తగిన ఒక ప్రాసెస్ ఉంటుంది, ప్రొసీజర్, ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోవాల్సిన ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ కంప్లై చేస్తూ ఆ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసే అవకాశం ఉంటుంది. దయచేసి నా సిన్సియర్ రిక్వెస్ట్, మీరు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తారని తెలుసు, క్వశ్చన్లు ఏం అడగద్దు. ఎందుకంటే రీజన్ ఏంటంటే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి 1 or 2 days లో మీకు అన్ని డీటెయిల్స్ లైక్ మీకు పబ్లిక్ డొమైన్ మీకు అన్ని డీటెయిల్స్ చేస్తారు. సో థ్యాంక్ యూ.